ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్లో అతి పెద్ద అన్బాక్సింగ్. సో ఇప్పటిదాకా నేను చాలా స్మార్ట్ టీవీస్ అన్బాక్సింగ్స్ అయితే చేశాను, బట్ మాక్సిమం టు మాక్సిమం 65 ఇంచెస్ మాత్రమే. ఇది వచ్చేటప్పటికే 75 ఇంచెస్, అందులో కూడా ఓలెడ్ స్మార్ట్ టీవీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ షామీకి సంబంధించినటువంటి ఎంఐ Qled 75 ఇంచెస్. మొన్న జరిగినటువంటి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో నాకు ఇది వచ్చేటప్పటికి మ్యాసివ్ డిస్కౌంట్తో, యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి ₹128,000 దాకా రావడం జరుగుతుంది. కేవలం ₹11,000 అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ 17,000 రూపీస్ డిస్కౌంట్, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్, అలాగే సూపర్ కాయిన్స్, వీటన్నిటిని జమ చేసి పర్చేజ్ చేస్తే నాకు ఇది రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అరౌండ్ ₹125,000 దాకేమో వీళ్ళు సేల్ చేస్తున్నారు. కార్డ్ మీద 1,500, ₹3,000 దాకేమో వీళ్ళు క్యాష్ బ్యాక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మళ్ళీ ఈ ఆఫర్ వస్తుందా అని అంటే, రేపు దసరా అలాగే దీవాళికి కూడా మళ్ళీ మనకు సేల్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే లుక్ చేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని పెడతాను. సో ఒకవేళ వచ్చింది అన్నట్లయితే కనుక ₹115,000 దాకా వచ్చినా కానీ ఇది గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే చూద్దాం. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే, ఏకంగా మనకి 6 స్పీకర్స్, అలాగే డాల్బీ అట్మాస్, DTS విర్చువల్ ఎక్స్ ఇలాంటి టెక్నాలజీతో పాటు మనకి 120 హెడ్స్. ఒకవేళ మీరు కనుక గేమింగ్ ఓరియంటెడ్గా చూస్తున్నారు అన్నట్లయితే, అంటే PS5 కావచ్చు, లేదంటే PS4 కావచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ కావచ్చు, ఇలాంటి గేమింగ్కి సంబంధించినటువంటి ఏమైనా డివైజెస్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక మీకు గేమింగ్కి కూడా ఇది ది బీస్ట్ అనే నేను చెప్తాను. సో ఈరోజు ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేశారు కదా, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్, సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కి సంబంధించినటువంటి ఓవర్ అయితే చూద్దాం. సో ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద బాక్స్. ఇక్కడ మీరు చూసారంటే ఇండియాస్ #1 స్మార్ట్ టీవీ బ్రాండ్ అని మనకి ఇక్కడ రావడంతో పాటు Qled, అందులో కూడా మనకి 75 ఇంచెస్ ఎంఐ Q1 అనేటువంటి దీని సిరీస్. సో దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ ఇది వచ్చేటప్పటికి మనకి ప్యాచ్ వాల్, 4K Qled తో పాటు వివిడ్ పిక్చర్ ఇంజిన్, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది, HDR10+ తో పాటు రియాలిటీ ఫ్లో 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో మనకు రావడం జరుగుతుంది. విత్ ఫుల్ ఎరే డిమ్మింగ్, అంటే మాక్సిమం స్క్రీన్ అంతా కూడా LEDs కూడా బ్లాక్స్ అనేవి డీపర్ బ్లాక్గా మనకు కనపడటం అయితే జరుగుతుంది. అలాంగ్ విత్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ పార్ట్నర్స్కి సంబంధించినటువంటి లోగోస్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక షామీకి సంబంధించినటువంటి మీ టీవీ అని చెప్పి మాత్రమే మనకి ఇక్కడ రావటం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి మేడ్ ఇన్ ఇండియా లేబుల్తో పాటు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెక్స్ లైక్ డాల్బీ ఆడియో, డాల్బీ విజన్, DTS HD ఇలాంటివన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఆండ్రాయిడ్ టీవీ మేడ్ ఇన్ ఇండియా అండ్ దీంతో పాటు దీనికి సంబంధించినటువంటి సర్వీస్ లేబుల్లో ఏకంగా వీళ్ళు ₹2,00,000 దాకా దీని ప్రైస్ అయితే ఉంది. సో ఇంకా బాక్స్ కంటెంట్తో పాటు దీనికి సంబంధించినటువంటి టోటల్ కాస్ట్ అంటే వెయిట్ వచ్చేటప్పటికే అరౌండ్ 43.9 kgs అంటే 44 kgs, బట్ టీవీ వెయిట్ వచ్చేటప్పటికే అరౌండ్ 33.3 kgsగా మనకు రావడం జరుగుతుంది. ఓవరాల్గా పవర్ కన్జంప్షన్ వచ్చేటప్పటికే 360 వాట్స్. ఇక దీనికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ అలాగే మ్యానుఫ్యాక్చర్ ఇయర్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అంతా, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ రాయటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను అన్బాక్సింగ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ₹130,000 దాకా దీని మీద నేను ఎక్స్పెండిచర్ అయితే పెట్టాను. సో మళ్ళీ ఏదన్నా డ్యామేజ్ వచ్చినా ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మళ్ళీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఓపెన్ చేశారు కాబట్టి మీదే రెస్పాన్సిబిలిటీ అని అంటారు. సో అందుకోసం అని చెప్పి నేను వాళ్ళు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తాను. సో వాళ్ళ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఒకవేళ తెలుసు కదా, మనకన్నా మన అదృష్టం ముందు పోయి కూర్చుంటుంది. ఏదైనా డిఫెక్టివ్ పీస్ వచ్చింది అన్నట్లయితే మనకి మేం చేయలేము. తర్వాత ఫ్లిప్కార్ట్ని అడిగినా, తర్వాత లేదా షామీని అడిగినా కానీ వీళ్ళైతే మనకి ఏం చేయలేరు. ఎందుకంటే మనం కొన్నాం కాబట్టి అదే ప్రోడక్ట్ రివ్యూ యూనిట్ అనుకోండి, డ్యామేజ్ వచ్చింది అన్నట్లయితే మళ్ళీ తిరిగి వాళ్ళు తీసుకెళ్ళి మరొక ప్రోడక్ట్ని అయితే పంపిస్తారు. సో నేనైతే ఏం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మీరు కూడా ఒకవేళ ఏదైనా టీవీని పర్చేజ్ చేస్తున్నప్పుడు మీరైతే రిస్క్ తీసుకోకండి. వాళ్ళు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి, లేదా వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసి ఇచ్చారనుకోండి, దట్స్ వెరీ గుడ్. సో అందుకే నేనైతే దీన్ని అన్బాక్స్ చేయట్లేదు కాదు, వాళ్ళు చేసిన తర్వాత నేను మీకు మిగతా ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్, మనకైతే ఇక్కడ టీవీ ఫిక్స్ అవడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీకి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి రూమ్ లెంత్ షార్ట్ ఉండటం వల్ల నేనైతే ఈ యాంగిల్లో వీడియో తీసుకోలేకపోతున్నాను. సో కెమెరా ద్వారా షూట్ చేస్తున్నాను, క్వాలిటీ అడ్జస్ట్ అవ్వండి. సో ఫస్ట్ మీకు దీనికి సంబంధించినటువంటి బెజల్స్ మీరు చూసారన్నట్టయితే చాలా స్లిమ్ అండ్ స్లీక్గా మనకి బెజల్స్ రావడం జరిగింది. డిజైన్ బై షామీ అని చెప్పి జస్ట్ ఇదంతా కూడా మనకి ఒక ఫింగర్ మందం మాత్రమే ఇదంతా కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ మనకి అల్యూమినియం బాడీ తోటి ఈవెన్ ఒక ప్రీమియం డిజైన్ చూసినంత విధంగా
మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ స్క్రీన్ దగ్గర ఉండేటువంటి బెజల్ కూడా చాలా స్లిమ్ అండ్ స్లీక్గా మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక బాటమ్ ఆఫ్ ద స్మార్ట్ టీవీ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక ఇటు సైడ్ మనకి టోటల్లీ 3 స్పీకర్స్, అంటే ఇవి కూడా మనకి డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి 6 స్పీకర్స్ రావడం జరుగుతుంది. 6 స్పీకర్లు కలిపి 30 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని మనకి ఇవి ప్రొవైడ్ చేయగలవు. అలాంగ్ విత్ ఇక్కడ కింద మీకు టేబుల్ మౌంట్కి సంబంధించినటువంటి స్లాట్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే ఈ బిల్డ్ అంతా డిజైన్ చేయడం జరిగింది. సో హియర్ ఇట్ ఈస్. ఇక బాటంలో మీరు ఇక్కడ చూసారన్నట్లయితే మనకి మైక్రోఫోన్ ఆన్ ఆఫ్ కంట్రోల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇటు సైడ్ స్లైడ్ చేశారు అన్నట్లయితే ఆఫ్, అలాగే ఇటు సైడ్ స్లైడ్ చేశారు అన్నట్లయితే ఆన్ అవడం జరుగుతుంది. అలాంగ్ విత్ మనకి ఫిజికల్ ఆన్ ఆఫ్ బటన్, అలాంగ్ విత్ ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ లైట్ కూడా చాలా స్లిమ్ అండ్ స్లీక్గా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఇటు సైడ్ కూడా మరొక 3 స్పీకర్స్ని అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టీవీ కూడా సేమ్ మీకు ఈ అల్యూమినియం బిల్డ్తోనే ఈ టీవీని అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీకు ప్యూర్ అంటే పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ కాకుండా ఒక ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ టీవీ లుక్ని అయితే ఇది ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేయగలదు. సో ఫ్రెండ్స్, ఇవి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసినటువంటి మరికొన్ని యాక్సెసరీస్ అయితే. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో ఫస్ట్ ఇనిషియల్గా మనకు ఒక యూజర్ మాన్యువల్తో పాటు దీనికి సంబంధించినటువంటి టేబుల్ మౌంట్కి సంబంధించినటువంటి ఒక 4 స్క్రూస్ని అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అఫ్కోర్స్ టేబుల్ మౌంట్కి సంబంధించినటువంటి బిల్డ్ క్వాలిటీ అయితే ఇదంతా కూడా మనకి అల్యూమినియంతో వీటిని అయితే డిజైన్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు. సో చాలా చాలా టఫ్ అండ్ క్వాలిటీని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి ఆ సైడ్ అంటే కింద బాటమ్ ఉంటుంది సార్, ఆ బాటమ్కి సంబంధించినటువంటి ఒక స్టాండ్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీని ఫినిష్ కూడా బాగానే ఉంది. ఇక షామీకి సంబంధించినటువంటి రెగ్యులర్ ట్రెడిషనల్ రిమోట్ని మనం ఇక్కడ చూస్తాం. అఫ్ కోర్స్ దీంట్లో మనకి బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేయరు. సో హియర్ ఇట్ ఈస్. టీవీ అయితే ఆల్రెడీ సెటప్ అయిపోయింది. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం టీవీని అయితే పవర్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ మనకి యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే, పవర్ ఆన్ చేయగానే షామీ అని వీళ్ళకి సంబంధించినటువంటి లోగోని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ బూట్ లోగో అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే. సో మనకి ఇక్కడ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి మనకి ఇది బూట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి డ్యూయల్ ఓఎస్ అనుకోవచ్చు, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ స్కిన్ అని కూడా అనుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి ప్యాచ్ వాల్ ఇది బై డిఫాల్ట్గా మనకు వచ్చిన. అఫ్ కోర్స్ దీన్ని కూడా మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లో మీరు చూసారంటే ఇది వచ్చినప్పటికి మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ భానురుద్ర 5G ఏదైతే ఉందో ఇది 5G 5 GHz క్లాక్ స్పీడ్, అలాగే భానురుద్ర ఏదైతే ఉందో ఇది 2.4 GHzగా మనకు రావడం జరుగుతుంది. ఇక టీవీకి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అంటే రెగ్యులర్ నార్మల్ టీవీకి సంబంధించినటువంటి సెట్టింగ్స్, ఇక మనకి యాప్స్కి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి అబౌట్ ద టీవీలోకి వెళ్ళి వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసినటువంటి వర్షన్ ఇది ఆండ్రాయిడ్ 10 వర్షన్లోనే మనకి ఇంకా రావడం జరుగుతుంది. రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి స్మార్ట్ టీవీస్లో మనకి ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఏదైనా ఓఎస్ అప్డేట్ ఉందా అని నేనైతే చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ చెకింగ్ ఫర్ ద అప్డేట్స్ అని చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకి యువర్ సిస్టమ్ ఈజ్ అప్ టు డేట్ అని మనకి ఇక్కడ చూపించడం జరిగింది. మేబీ ఫ్యూచర్లో వీళ్ళు ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేటప్పటికి February 2021 సెక్యూరిటీ ప్యాచ్ని, అలాగే దీనికి సంబంధించినటువంటి మోడల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ పిక్చర్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళారన్నట్టు ఇక్కడ స్టాండర్డ్ మోడ్, లేదన్నట్లయితే మీరు ఇక్కడ వివిడ్ మోడ్, లేదన్నట్లయితే మూవీ మోడ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేనైతే రికమెండ్ చేసేది వివిడ్ మోడ్. సో ఇది మీకు కలర్స్ ఏవైతే ఉన్నాయో బెటర్ ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక కలర్ టెంపరేచర్ కూడా కూల్ ఉంచుకోండి, ఒకవేళ లేదన్నట్లయితే వామ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే కూల్ సజెస్ట్ చేస్తాను. ఇక మోషన్ స్మూత్ ఏదైతే ఇందులో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ చూసారో అది ఇక్కడే. సో ఇక్కడ మనకి క్లియర్ లేదా స్టాండర్డ్ లేదన్నట్లయితే స్మూత్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది, లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్నానంటే మీకు స్టాండర్డ్ 60 Hzలోకి రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడైతే స్మూత్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అడ్వాన్స్డ్ వీడియోలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక కొన్ని కలర్ గామా టెంపరేచర్స్ అలాగే నాయిస్ రిడక్షన్తో పాటు మనకి లోకల్ కాంట్రాస్ట్ కంట్రోలింగ్ ఫీచర్స్ అన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లోకల్ డిమ్మింగ్ కూడా మనం ఆన్ చేసుకోండి. దీనివల్ల బ్లాక్స్ ఏవైతున్నాయో మరింత బెటర్ బ్లాక్ అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే సౌండ్ మోడ్లో స్టాండర్డ్ మూవీ న్యూస్ అలాగే కస్టమైజేషన్ మీ ఈక్వలైజేషన్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే డిఫాల్ట్గా టీవీతో వచ్చినటువంటి స్పీకర్స్ని నేను ఇందులో వాడటం అయితే జరుగుతుంది. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు 2GB ఆఫ్ ర్యామ్ 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి విషయం. ఎన్ని యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నా కానీ అఫ్ కోర్స్ మనకి రిక్వైర్మెంట్ యాప్స్ ఏవైతేనే
వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకుని సఫిషియెంట్ మెమరీ అనేది చూసుకోవచ్చు. ఇక హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్తో పాటు గూగుల్ అసిస్టెంట్, అలాగే దీనిలో క్రోమ్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఇన్బిల్ట్ ఉండడం జరుగుతుంది. డైరెక్ట్గా మీ ఆండ్రాయిడ్ ఫోన్స్ నుంచి క్రోమ్ క్యాస్ట్ చేసుకోవచ్చు. అలాగే టీవీ మోడ్ ఏదైతే ఉందో దీన్ని కూడా అంటే హోమ్ మోడా లేదా స్టోర్ మోడ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ చైల్డ్ లాక్ ఫీచర్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే రెగ్యులర్ టిపికల్ ఆండ్రాయిడ్ టీవీస్ ఎలా అయితే ఉంటాయి అదే విధమైనటువంటి సెటప్తో మనకి ఇక్కడ రావడం జరిగింది. అఫ్కోర్స్ ఇక్కడ యాడ్ అండ్ యాక్సెసరీలోకి వెళ్ళి ఇందులో బ్లూటూత్ 5.2 టెక్నాలజీ ఉంటుంది. సో దాని సహాయంతో మీ సౌండ్ బార్స్ వగేరా లాంటివి కూడా డైరెక్ట్గా మీరు ఇక్కడైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే కేవలం షామీ రిమోట్ మాత్రమే దీనికి కనెక్ట్ అయి ఉండడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఎడిషనల్ సెట్టింగ్స్ అన్ని రెగ్యులర్గా క్వైట్ కామన్, మీరు రెగ్యులర్గా చూసేవే. అఫ్కోర్స్ మీకు ఇందులో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంటుంది. అరౌండ్ 7,000+ యాప్స్ ఏవైతే ఉన్నాయో మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక రెగ్యులర్ ఎంఐ ప్యాచ్ వాల్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఎంఐ ప్యాచ్ వాల్లో ఒకవేళ మీరు డాల్బీ విజన్కి సంబంధించినటువంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారంటే దీన్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆల్ ఓటీటీలో డాల్బీ విజన్కి సంబంధించినటువంటి మూవీస్ కావచ్చు, కంటెంట్ కావచ్చు ఎక్కడుందా అనేది సెర్చ్ చేసి మనకు చూపించ జరుగుతుంది. సేమ్ అదేవిధంగా మనకి HDR10 వీడియో విజువల్ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అఫ్కోర్స్ మీకు 4Kకి సంబంధించినటువంటి మూవీస్ కావాలన్నా కానీ మీరు 4K ఓవరాల్గా అన్నిటిలో కలిపి అంటే మనం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కంటెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో సెర్చ్ చేసి మనకి ఇది ఫిల్టర్ చేసి చూపించడం ఇది ఒక గుడ్ థింగ్ అనే నా అభిప్రాయం. ఇది ఈ సెర్చ్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ని చూసేద్దామా. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ప్లే చేసేది ఏదైతే ఉందో యూట్యూబ్లో కంటెంట్ మాత్రమే. సో ఇక్కడ నేను వీడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు 2Kలో మనకి 60 FPSలో HDR కంటెంట్ని అయితే నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. సో రియల్లీ పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అండ్ అట్ ద సేమ్ టైం మోషన్ ఫ్లో, రియాలిటీ మోషన్ ఫ్లో ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్. లైవ్ మనం అక్కడ చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు డీటెయిలింగ్ కనుక అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కలర్స్ కూడా చాలా చాలా న్యాచురల్గా ఉంది. ఈవెన్ మనకి స్కిన్ మీద ఉన్నటువంటి ఆ హెయిర్ ఏదైతే ఉందో అది కూడా చాలా క్లియర్గా కనపడటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈవెన్ ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కలర్ మాత్రం చాలా నాకు ఎన్రిచ్డ్గా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఆడియో క్వాలిటీ అయితే సింప్లీ అమేజింగ్. ఈవెన్ 30 వాట్స్ అయినా కానీ క్వాలిటీ ఆ క్రిస్పీనెస్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సో లౌడ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి బేస్ ఎఫెక్ట్ లాగా, బట్ మీకు 100% ఇదైతే మంచి న్యాయం అయితే చేయగలదు. ఓవరాల్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈ సెగ్మెంట్కి Qled అని అంటే రియల్లీ ఆసమ్ అనే నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్ వీడియో అయితే నాకైతే క్వైట్ డీసెంట్ అనిపించింది. ముఖ్యంగా పిక్చర్ క్వాలిటీ అది కూడా ఓటీటీ కంటెంట్ మీద అయితే సింప్లీ అమేజింగ్. మీరు కేబుల్ టీవీ పెట్టుకొని 75 ఇంచెస్లో ఈవెన్ ఫుల్ హెచ్డీలో కూడా మీరు ఆ క్వాలిటీని అయితే ఎంజాయ్ చేయలేరు. సో నేను యూట్యూబ్లో అలాగే అమెజాన్ ప్రైమ్లో కూడా అల్ట్రా హై డెఫినేషన్ కాకుండా నార్మల్ 1080p అయితే నాకు పెద్దగా క్వాలిటీ నచ్చలేదు. అంటే పిక్సెల్స్ అనేవి కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇది 75 ఇంచెస్ కాబట్టి. సో అల్ట్రా హై డెఫినేషన్ కంటెంట్ మాత్రం ఇది సింప్లీ అమేజింగ్. ఈవెన్ మీరు చూసారు కదా అల్ట్రా హై డెఫినేషన్కి సంబంధించినటువంటి కంటెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడా రావడం జరుగుతుంది. చాలా స్మూత్, ఆల్మోస్ట్ ఆల్ రియలిస్టిక్గా మీరు అక్కడ ఉన్నారేమో అనేటువంటి ఫీల్ని అయితే ఇది కనపడడం జరుగుతుంది. ఇకపోతే ఆడియో విషయానికి వచ్చారంటే వీడియో ఎంత బాగున్నా కానీ ఆడియో లేకపోతే మళ్ళీ మనకి ప్రాబ్లమే. ఈవెన్ దో దీనిలో 30 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేసినా కానీ ఆ వాయిస్లో క్రిస్పీనెస్ అలాగే డెప్త్ అయితే మీరు ఫీల్ అవుతారు. బట్ ఏదైతే మీరు బేస్ ఉంటుంది సార్, ఆ పంచ్ ఎఫెక్ట్ ఉంటుంది సార్, అలాంటి రిక్వైర్మెంట్స్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక సౌండ్ బార్ కానీ లేదన్నట్లయితే ఒక ఏవి హోమ్ థియేటర్ సిస్టమ్ మీద అయితే మీరు ఆధారపడాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను. ఒకవేళ ఈ సేల్లో మీకు 1,20,000 రూపాయల దాకా వచ్చినా 1,18,000 ఆ రకంగా వచ్చినా కానీ ఖచ్చితంగా మీరైతే ఒక కన్సిడర్ చేయొచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఇది అదే ప్రైజింగ్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఈ నిన్న రాత్రి నుంచి అనుకుంటా దీనికి సంబంధించినటువంటి సేల్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. కార్డ్స్ని యూజ్ చేయండి, మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ మీరు అప్ టు 1,20,000 రూపీస్ దాకా 75 ఇంచెస్లో చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ఒక కిల్లర్ డీల్ అనే నా అభిప్రాయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.